నమః శ్రీ సరస్వత్యై నమః శ్రీ గురుభ్యో నమః. మిత్రులారా, మహాభారత ఇతిహాసం చెప్పుకున్నాం. రోజు కూడా ప్రభాత పూజలు కాగానే సంప్రదాయం ప్రకారం, దేవాలయ సంప్రదాయం ప్రకారం ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కన్న శల్య కౌశిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేసాం. 12వదైన స్త్రీ పర్వంలో కూడా 227 అధ్యాయాలు పూర్తి చేసాం. ఈ రోజున 228వ అధ్యాయాన్ని ప్రారంభం చేద్దాం. ప్రారంభించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షంతారాం వందే లంకా భయంకరం. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాశ్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ గురు సాయినాథ్ మహారాజ్ కీ జయ. యుధిష్ఠిర ఉవాచ పూర్వరూపాణి మే రాజన్ పురుషస్య భవిష్యతః పరా భవిష్యతశ్చైవ తన్మే బ్రూహి పితామహ. ధర్మరాజు అడుగుతున్నాడు తాతగారిని, పితామహ, ఎదగబోయేవాడిలో, పతనం చెందబోయేవాడిలో ఇద్దరిలో ముందుగా కనిపించే లక్షణాలేవి? భీష్మ ఉవాచ మన ఏవ మనుష్యస్య పూర్వరూపాణి సంసతి భవిష్యతశ్చ భద్రంతే తథైవ న భవిష్యతః. భీష్ముడు గారు చెప్తున్నారు, ఎదగబోయేవాడికైనా పతనం చెందబోయేవాడికైనా వారి మనస్సే పూర్వ లక్షణాలని ప్రకటిస్తుంది. అత్రాప్యుత్రాహరం తీమం ఇతిహాసం పురాతనం. దానికి కూడా ఒక పురాతనమైన ఇతిహాసాన్ని చెప్తాను నీకు. శ్రియా చక్రస్య సంవాదం తన్నిబోధ యుధిష్ఠిరా. ఈ విషయంలో కూడా గతంలో ఇంద్రుడికి లక్ష్మికి మధ్య జరిగిన సంవాదాన్ని చెప్తాను, విను. ఆ ఇతిహాసాన్ని చాలా పెద్దలు ఉదహరిస్తుంటారు దాన్ని. మహత్ తపసో వ్యుష్య పశ్యన్ లోకౌ పరాపరౌ సామాన్య ఋషిభిర్గత్వా బ్రహ్మలోక నివాసిభిః బ్రహ్మే వామితీప్తౌజా శాంతపాప్మా మహాతపాః విచచార యథా కామం త్రిషు లోకేషు నారద. ఒకప్పుడు పాపరహితుడు మహాతపస్వి అయిన నారదుడు ముల్లోకాల్లో స్వేచ్ఛగా సంచరించసాగాడు. ఆయన తన తప ప్రభావంతో ఊర్ధ్వ నిమ్న లోకాలని చూడగలడు. ఆయన బ్రహ్మలోకంలో నివసించే మహర్షులతో సమానుడై బ్రహ్మలాగా మిక్కిలిగా ప్రకాశించే తేజస్సు గలవాడు. ఆయన కదాచిత్ ప్రాతరుద్ధాయ విస్పృక్షు సలిలం శుచి ధ్రువద్వార భవాంగంగాం జగామావ తతారచ. ఒకసారి ప్రొద్దునే లేచి పవిత్రోదకంలో స్నానం చేయాలనుకుని ధ్రువద్వారం నుండి ప్రవహించే గంగ ఒడ్డుకు పోయి గంగలో దిగాడు ఆయన. సహస్రనయనశ్చాపి వజ్రీ శంబర పాక తస్యా దేవర్షి దుష్టాయ తీరమభ్యా జగామః. అదే సమయంలో పాక శంబరాసురులను చంపిన ఇంద్రుడు సహస్రాక్షుడు ఆయన కూడా నారదుడున్న గంగా తీరానికే వచ్చాడు. తావాప్లుచేదాత్మానవు కృతజప్యౌ సమాసద నజ్జా పులి సమాసాజ్య పులి నమాసాజ్య సూక్ష్మ కాంచన బాలుకం పుణ్యకర్మభిరాఖ్యాత దేవర్షి కథితా కథా చక్రతుస్తౌ తథౌ సీనో మహర్షి కథితాస్తథ. ఇద్దరు గంగలో మునిగారు. ఏకాగ్ర చిత్తంతో సంక్షిప్తంగా జపాన్ని పూర్తి చేసి ఒడ్డుకు చేరారు. అక్కడ ఇసుకరేణువులు చిన్న చిన్నవి కానీ స్వర్ణమయ్యారు. ఒడ్డును కూర్చొని వారిద్దరూ కూడా పుణ్యాత్ములు దేవర్షులు మహర్షులు చెప్పిన కథలను చెప్పుకోసాగారు.
పూర్వవృత్తవ్యపేతాని కథయంతో సమాహితో అదభాస్రముద్యత్తరశ్మిజాల ప్రస్తుతం పూర్ణమండలమాలోక్యాత్ ఔత్థాయోపతస్తుదు. ఇద్దరు అదే ధ్యాసతో ప్రాచీన గాథల్ని చర్చించుకుంటూ ఉన్నారు. అంతలో తన కిరణ సమూహాలతో వెలుగొందుతూ భాస్కరుడు ఉదయించాడు. సంపూర్ణ సూర్యమండలాన్ని చూసి వారు ఇక అక్కడి నుంచి బయలుదేరారు. అభితస్తూదయంతం తం అర్కమర్కమివాపరం ఆకాశే దదృశే జ్యోతి ఉజ్జతాఖ్యే సమప్రభం తయో సమీపంతం ప్రాప్తం ప్రత్యదృశ్యత భారత. అయితే ఉదయిస్తున్న సూర్యుడి పక్కనే అమిత తేజస్సుతో వెలుగొందుతున్న రెండవ సూర్యుడిలాగా ఉన్న ఒక జ్యోతి కనిపించింది. అది అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తుంది. అది ఇంద్రనారదుల సమీపానికి వస్తూ కనిపించింది. తత్ సుపర్ణార్కచరితం ఆస్థితం వైష్ణవం పదం బాభిర ప్రతిమం భాతి త్రైలోక్యమవ భాసయత్. ఆ జ్యోతి విష్ణువు యొక్క విమానం. అది తన కాంతితో ముల్లోకాలని ప్రకాశింపజేస్తున్న ఆ విమానం సాటి లేనిది, దానికి సాటి ఏదీ లేదు. గరుడు సూర్యుడు చరించే గగన మార్గాన అది వెలుగొందుతున్నది. తత్రాభిరూప శోభాభి అప్సరోభి పురస్కృతాం బృహతీమం సుభద్రఖ్యాం బృహద్భానోరివాచ్యషం నక్షత్రకల్పాభరణం భరణాం తాం మౌక్తిక సమస్రజం శ్రీయం దదృశు శతః పద్మా సాక్షాత్ పద్మతల స్థితం. ఆ విమానంలో కమల దళాలపై కూర్చున్న లక్ష్మీదేవిని వాళ్ళు చూశారు. ఆమె ముందు సౌందర్యంతో వెలుగొందుతున్న అప్సరసులున్నారు. ఆమె సూర్యుడిలాగా అగ్నిజ్వాలలాగా ప్రకాశిస్తూ ఉన్నది. ఆమె నగలు నక్షత్రాల్లాగా మెరుస్తున్నాయి. ముత్యాల వంటి హారాల్ని ఆమె అలంకరించుకుని ఉన్నది. కృష్ణార్పణమస్తు. రేపు మనం మిగతా కథని కొనసాగిద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. దా రామకృష్ణ.